బ్రహ్మేంద్ర స్వామి కమనీయం వీర బ్రహ్మచరితం కమనీయం వీర బ్రహ్మచరితం జగతికి భవితను తెలిపిన మహని శ్రీ గణనాయక నామది బాగుగ నిన్ను ప్రస్తుతింతు బహువిధములనా లోగల దోషమణచియు నీ కరుణయు వెళయు శుభము నీ కవిగిన్ పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరజ్యోతి పరపర పతిత పవన ప్రకాశ సదాయక సకల లోక వాంఛిత సుఖద ప్రమేయ పాహి పాహి మాం పాహి పాహి మాం పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద మధుసూదన మదన మోహన మురళీధర గానలోల మధుసూదన మదన మోహన మురళీధర గానలోల మధుర ముని పద ధ్యానం మరువము మాధుర తములన్న కమది పరిపాలింపు పాహి పాహి మాం పాహి 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 మాం పాహి పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరమానందము శ్రీ వీర గురుని చరితము భవరము సకల సంపత్కరము పరమానందము శ్రీ వీర గురుని చరితము భవరము ఈ విధంగా స్వాముల వారు మహావైభవముగా వివాహం పాడిన కొన్ని నాళ్లకు తన మామయ్యకు శివకోటయ్య గారితో సెలవు తీసుకొని బయలుదేరి వెళ్ళినారు. ఈ విధంగా కొన్ని నాళ్ళు అయిన తర్వాత శంకరాంశ సంభూతుడైనటువంటి ఆనంద భైరవ యోగి శాపఫలము చేత ముడుమాల గ్రామములో పీరు సాహేబు అదంబి దంపతులకు సిద్ధయ్యగా జన్మించి 14 ఏండ్ల పిల్లవాడై కన్నెమల్లయ్యపల్లిలో ఉన్నటువంటి మఠంపు చేరుట, సిద్ధయ్యను బ్రహ్మంగారి కుమారులు మఠంపు నుండి విడలగొట్టగా బ్రహ్మంగారు చేరదీసి శిష్యునిగా స్వీకరించుట ఇప్పుడు జరగబోయేది. ఇప్పుడు సిద్ధయ్య గారు ప్రవేశము. జయ శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, మాతా గోవింద మాంబకి జై, సిద్ధేశ్వర స్వాముల వారికి జై. శ్రీశా జగాదీశ మాహి శ్రీశా జగాదీశ శ్రీశా జగాదీశ మాహి శ్రీశా జగాదీశ
వామన ఈశ జనార్దన ఈశ జనార్దన కేశవ వామన కేశ జయనాద శవేశ పరాత్పర శ్రీశ జగదీశమా వాసవ వందిత వనరుహలోచన వాసవ వందిత వనరుహలోచన దాస జనార్దన దామోదర హరి దాస జనార్దన దామోదర హరి శ్రీశ జగదీశమా మాక్లూరి వారిదలోచన పూరి మాక్లూరి వారిదలోచన మారజనక మణిహార సువిచార శ్రీశ జగదీశమా శ్రీశ జగదీశమా జగదీశమా శ్రీ వీరబ్రహ్మేంద్రమూర్తి కందిమల్లేపల్లెలో ఉన్నాడని వింటిని కావున నేనచ్చటికి చేరబోయేదగాక శ్రీశ జగదీశమా పాహి శ్రీశ జగదీశమా జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని గణరా ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని గణరా ఈ జన్మమిక దుర్లభమురా పంచాక్షరి మంత్రంబు పఠన చేయన్న పఠన చేసి చేయముడు పారిపోవన్న పారిపోతే ఎంబ ఫలమిచ్చునోయన్న ఫలమందిన వాడు పరమ గురుడన్న ఈ జన్మమిక దుర్లభమురా వాకిళ్ళు మూయవలనన్న ముక్తి వాకిట నిలచి తలుపు తీయన్న మూడారు వాకిళ్ళు మూయవలనన్న ముక్తి వాకిట నిలచి తలుపు తీయన్న తలుపు తీసితే అంబ తేజమిచ్చన్న తేజమందిన వాడు గురుడోయన్న ఈ జన్మమిక దుర్లభమురా ఆరు నదుల మీద అంబ ఉందన్న అంబాలో దుర్గాంబ ఆట్లాడునన్న ఆట్లాటలో మంచి అర్థముందన్న అర్థమెరిగిన వాడు హరి గురుడన్న ఈ జన్మమిక దుర్లభమురా నాసికములో దృష్టి నడిపించుమన్నా నడిపించి మరి నీవు నమ్మియుడన్నా నమ్మి నవరత్నముల పీఠామె కన్నా పీఠామెక్కితే అంబ పిలచునోయన్న
నిలచినంతట నీవు నిలచుండుమన్నా నిలచినంతట వాడు నిజ గురుడన్నా ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సా జన్మ సాకర సద్గురుని గణర ఈ జన్మమిక దుర్లభమురా జంట కోపులు రెండు అంటే ఉండల్న అంటే మేను మరచి నట్టే నిలుమన్నా జంట కోపులు రెండు అంటే ఉండల్న అంటే మేను మరచి నట్టే నిలుమన్నా మేను మరచి ఘంట నాద మినుమన్నా నాదమిని పోతులూరిని నమ్మి ఉండన్నా ఈ జన్మమిక దుర్లభముగా ఓరి సా జన్మ సాకర సద్గురుని గణరా ఈ జన్మమిక దుర్లభమురా మఠ వైభవం వరసి వీక్షింపగా మఠ వైభవం వరసి వీక్షింపగా అలా రెండో కైలాసమనగజుండే భక్తాదులను చూడ ప్రమదగనము బోలు స్వాముల వారు శ్రీ శంకరుండనా నొప్పియున్నరు మహా గొప్ప తపస్సులు ప్రాణవశామముల్ జపాలు పూజలస్త పంచాక్షరులను తింతువారలు సత్కర్మ హోమముల్ సల్పువారు బాల శిశూర్యకాంతులు ప్రజ్వరిల్లా ప్రణవ సింహాసనంబుపై బాసురముగా భక్త మండలి నడిమధ్య ముక్తిదాత భక్త మండలి నడి మధ్య ముక్తిదాత కూర్చొనున్నాడు సంతసం కూర్చు గురుడు ఆహా ఏమి వైభవము! స్వాముల వారిని కూడా పరమశివుని వలె ఉన్నారు. తక్కిన భక్తాదులను కూడా దేవగణభోజని తోస్తున్నది. ఈ మఠంబు ప్రవేశించినంత మాత్రముననే నా దక్షిణమేత్రం బదులుతున్నది. శ్రీ స్వాముల వారి దర్శనమైనంత మాత్రముననే నా మేను ములకరించుతున్నది. ముందేమి కానున్నదో అఖండ మండలాకార సచ్చిదానంద రూప సద్గురు స్వామి నన్ను పాదరేణుగా చూసి శిష్యునిగా చేసుకున్నాడు దేవా. శీఘ్రమేవా ఆనంద ప్రాప్తిరస్తు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. బిడ్డలారా, అనుష్ఠానమునకు వేళ అయినది. పదండి. నీవు దూదేకులవాడవు చేరితి విటులే మఠమునకు నూర చిత్తమట నిష్టయు జర్పగ కోరి వచ్చిదివ మూఢాత్మ పరమ నీచుడవు ఎటువలె నీకిక గురు సేవయు లభించదురా దురాత్మ యొక్క దురాశమానియు ఎరంగు మించికి అవివేక కోరి నీవు దూదేకులవాడవు చేరితి విటులే మఠ
మఠమునకు పరమనీచుడవు ఎటువల నీకిక గురు సేవయు లభించదురా ధరాతలమ్మున మాకులూరుపురి దాముని సరమని ఎరగవురా కిరాతక పరశివయోగము దుస్తరముని కలి దొరకదురా ఓరి నీవు దూదేకుల వాడవు చేరితి విటులి మఠమునకు ఓరి నీవు దూదేకుల వాడవు పరశివ యోగము నీకు లభించినట్లు ఈ మఠ ప్రతిష్టను జరపవచ్చితివా దుర్మార్గ ఆవునికి వెళ్ళుము కోపంబు జందుట మేలా నాపైని సోదరులారా కోపంబు జందుట మేలా నాపైని సోదరులారా కోపంబు జందుట మేలా ఛీ దుర్మార్గ కడజాతి వాడననియు కడజాతి వాడననియు గద మీరు నన్ను గనియు వేడలింతబూని తిరిల గడుదూషణాజేయుతును కోపంబు జందుట మేలా చూనీల మాకులూరి సార్వేశ్వరుని కోరి పూర్వంబు వాల్మీకుడెటులా నిరువాకమయ్యే నిలలా కోపంబు జందుట మేలా సోదరులారా నన్ను తక్కువ జాతి కులజుండని భావించుట మీ వంటి సుగుళ్ళగిట్టు భావ్యమునం హీనకులుండను క్రూరుండను నిర్దయుండను దురాచారుండను పాఠశాలను కొట్టు ఆ యొక్క మౌని వాల్మీకి మౌని మోసచే తరింపజేసుకొనుడా ఓరి ఓరి వర్ణ వివేచన చూడక మాకు నీతులు చెప్పుచుంటివా దుర్మార్గ ఆవునికి వెళ్ళుము నాయనలా నేనొక చిన్న విషయము చెప్పేదను సత్యంబు గ్రహింపజాలని వారలు సత్యంబు గ్రహింపజాలని వారలు జాతి విమర్శలు చేతురిలను అదియు సరికాదు నెట్లనినా ప్రతి మనజుడు నిచలాంత కరుణ నిలిపి చూడ ఆత్మకు జాతి భేదములు లేని పృథ్వీ ప్రాణుల గుణములను బట్టి మరియు వారి వారి నత్తబలన బ్రాహ్మణ శైవ వైష్ణవ మతములి వసుద కలిగే ఆయలారా బ్రాహ్మణ శైవ వైష్ణవ మతములి వసుద కలిగే కపట వేషకులయ్యి మేమె ధనుల బటంతు ఘన పదవి నిశాస్త్ర సంపన్నులెవరికి సందు నిడక గాఢయ జ్ఞానమున చేర్చి చూపకున్నారు ధరలో ఆ
నా నాయన్లారా, నన్ను తక్కువ జాతి వాడని వచించుట తమ వంటి సుగుణులకిట్టు సరియగునా? తమర అన్ని విషయంలో సర్వస్వంగా ఉంటా మీ వంటి గురుస్వాములు ఇట్లా ఉంటా భావ్య మా కృపాలు. నీ చరిత నుండి వెడలము నిల్గబోక నోరు మూయక మఠములో చేరి మాకు నీతులను చెప్పువాడవా, నీదు వీపు బ్రద్దలౌనిక చూడు మా ఒరి వాచాల నీవు మాకు నీతులు చెప్పుదువా దుర్మార్గ, ఆవలికి వెళ్ళు. పిలుపు వినగలేవా కొలుచువాని కావారావా దేవా, పిలుపు వినగలేవా కులము కాదని మతము వేరని, కులము కాదని మతము వేరని కలివేసిరి నన్ను తూలనాడిరి, పలుమారులునే వేడిన గాని, పలుమారులునే వేడిన గాని తలమిది కాదని త్రోసివేసిరి, పిలుపు వినగలేవా ప్రభో వీర బ్రహ్మమూర్తి. ఆదరమున వేదన తీరిసి, ఆదరమున వేదన తీరిసి, సాధనమున నన్ను కనుగొనవా, వేదన తీర్చటి వాడవు నీవని, వేదన తీర్చటి వాడవు నీవని ఆరాధించటి నా మొర వినవా, మొర వినవా దయగనవా స్వామి. తండ్రి వీర బ్రహ్మేంద్రమూర్తి, తండ్రి నీ పాద సేవ తప్ప ఈ ప్రపంచమున నాకేమీ లేదు. సర్వం వీడి నీవే సర్వం పని తలంచి వచ్చిన నా సోదరులైన గోవింద పోతుల రాయాచార్యులు ఇరువురు నన్ను కొట్టసాగి సర్వరైనా కృప వంచి వారికి నీతులు చెప్పరాదా స్వామి? బిడ్డలారా, మీరెలా వానితో కలహించెదరు? ముందు వాని వృత్తాంతము కనుగొనిన తరువాత కదా వాని విషయము నిరుంగుట. బాలక, నీ ఊరెద్ది నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వృత్తాంతము తెలుపు. అయ్యా తండ్రి, నా నివాసం మూడుమాల. నా తండ్రి పీరు సాహేబు, నా తల్లి ఆదంబి. నేను దూదేకుల వర్ణం వాడాను. దారాపుత్ర ధనాదుల శాశ్వత తలంచి తల్లిదండ్రులపై ప్రేమ త్యజించి భవదివ్య చరణ కమల సేవ చేయగోరి నీ వద్దకు వచ్చినాడు తండ్రి. బిడ్డలారా, శాంతి వహించి కూర్చుండి వినుడు. ఈ శరీరము వాతపైత్య శ్లేష్మాదుల నంబడును, పలు రోగములచే పీడింపబడును. కావున నిది యొక్క జడబుద్బుద్ధ సమానము. ఇట్టి తుప్పు శరీరముపై నాశవహించి ఈశనత్రేములకు దిక్కి శ్రీ గురుధ్యానమినుంగక తన్మయావస్థలచే గుండుతూ యముని బాధలకు పాల్పడుచు నానా యోనుల యందు పుట్టుచూ గిట్టుచుందురు. కావున సర్వమెరింగిన మన వంటి వారలు
నీవు నేననే భేదముంచరాదు. ఏ కులంబైననేమి అందరు మూత్ర పురీష సంకుల రజస్సంభూతులే కాన మీరలు కులాతిశయములను పూనక ఈ సిద్ధని మీతో సమానముగా చూడుడు. చిత్తం. దంపతులు కుమారుడు లేడని దుఃఖించుచు వెతుక్కుంటూ కండిమల్లయ్యపల్లె చేరి సిద్ధయ్యను తండ్రి ఇంటికి రమ్మనియుట. మరి సిద్ధయ్య రాకపోవుటచే పీరు సాహెబు నవాబు వద్ద ఫిర్యాదు చేయుట, సిద్ధయ్య బ్రహ్మంగారి అనుమతితో నవాబు వద్దకు వెళ్ళుట, సిద్ధయ్య గారు చేయు సలాముకు నల్లరాతి బండ బ్రద్దరగుట, నవాబు సిద్ధయ్యను వేడుకొనుట. ముడుమాల పీరు సాహెబు ఆదంబి దంపతులు ప్రవేశము. ఇప్పుడు सबको सलाम सलाम. నాదా మన కుమారుడు ఎందుకు పోయాను, ఏ తుంటలు ఏం చేయలేదు, ఏ బావి చెరువుల పాలైనము, మన పుత్రుని ఎట్లా కాంచదము. కాంతామని నువ్వు దుఃఖించకము, నేను పోయి కుమారుడు జాడలు ఎరింగి వచ్చదా. దారి ఎటుల తెలియునా కుమారుడేగినా, దారి ఎటుల తెలియునా కుమారుడేగినా. ఏరిని విచారినుంతును, ఏ స్థలములు పాటింతును, ఏరిని విచారినుంతును, ఏ స్థలములు పాటింతును. క్రూరులెవరో ఎటకు వారి చేరందిషు బాధలు నేరీతిన గావించురో. దారి ఎటుల తెలియునా కుమారుడేగినా. ఆహా, నా కుమారుడు ఏ దారినేగనో, ఏ తుంటరులు ఏ పాలు చేసిరో కదా. చెరువులు బావులు ఎడవులు తిరిగి తిరిగి వేసారితి, చెరువులు బావులు ఎడవులు తిరిగి తిరిగి వేసారితి. సుతుని జాడ దొరుకదాయే, సుతుని జాడ దొరుకదాయే, నా మొదకిని తొందర నాయను అయ్యయ్యో. దారి ఎటుల తెలియునా కుమారుడేగినా, దారి ఎటుల తెలియునా కుమారుడేగినా. పొందుగా శ్రీ మాకులూరి ఇద్దిరేశయందుననా, పొందుగా శ్రీ మాకులూరి నందనుండి ఏమి చేసి నాడవగోరక నీకు న్యాయమగున శ్రేయమగునా. దారి ఎటుల తెలియునా కుమారుడేగినా. ఏమి కూప తటాకములు కానములన్నీ వెతికితే కానీ నా కుమారు జాన దొరుకు వెరకదా, ఇంకా వెతికేదే దాకా. కానగరావా కానయా,
పుట్టకు జనినావో నిన్ను ఏమంటిరా దినమణి తేజ తనయా దారుణిలో మాకులూరు తాముడోర్వాకుండెనా క్రూరులటకై తోలుకొని రోయి దూంచిరా తనయా అయ్యో కుమారా నీ చిన్ని ప్రాయంలోనే నీ తోటి బార్లకు నిధులు చెప్పుచు జోరులే మరేమని నా మారుబాలగా సత్పవర్చన మెలుగుచు మమ్మ ఎంతో సంతోషింపజేసి మమ్ము బాసి సనింపుడు పేరు దుఃఖ సాగరంలో ముంచి వేస్తుంది కదా ఏ దుర్మార్గులు నిన్ను ఏమి చేసిరో ఏ వాతబడిదివో ఏ నీ దివ్య మంగళ విగ్రహం ఎప్పుడు గాంచదను అయ్యో కొడుకా కుమారా లేక ఒక పుత్రుని వసంగి వాణి సుగుణములను వారి సత్ప్రవర్తనను చూసి ఎవరలేక ఏం చేస్తుంది కదరా కాంతామణి దుఃఖమును మానము కందిమల్లేపల్లిలో మన కుమారుడు ఉన్నాడని తెలిసింది బ్రహ్మయ్య దగ్గర ఉన్నాడని తెలిసింది నే పోయి ఆ గ్రామం పోయి మన బాబుని తోలుకొస్తా పోయిరా अंदर जाओ खाना पकाओ तीनों मिलके खाएंगे बेटे को लेके आएंगे ओके लेके आओ बेटा बेटा నీ తల్లి నిద్రహారాలను మాడినది బేటా బేటా అంటూ కలరిస్తున్నది త్వరగా ఇంటికి పోదాం రమ్ము నాయన నేను తిరిగి వస్తు తలంపుతో రాలేదు అయ్యో కుమారా ఇంటికి రాక ఉండి ఏం చేస్తావు ఇక్కడ ఉండి నేను ఈ వీరబ్రహ్మ గురువుగారి వద్ద విద్య నేర్చుకొనదలించి వచ్చి తిని అయ్యో కుమారా మన గ్రామంలో పండితులు లేదా షేక్ ఇమాములు లేరా బ్రహ్మంగారి దగ్గర ఏమున్నది రా తండ్రి విద్య అనగా ఏమని తలంచుతుంటివి సకల గుణులు అభ్యసించినది కాదు నేను ఇప్పుడు అభ్యసించినది బ్రహ్మ విద్యా జలంబడును కుమార బ్రహ్మ విద్య అనగానేమి ఆయన బ్రహ్మ విద్య అనగా చతుర్వేదాతీతంబైనదియు త్రిమూర్త్వాతీతంబైనదియు దివ్య జ్ఞాన సంపన్నులకు వెలంగు వంటి నెత్తిగలదో దద్దాని చూపునదే బ్రహ్మ విద్యా జలంబడును కుమారా ఇటు వినుము 15 ఏడుల ప్రాయమైనను లేని చిన్నివాడవు నీవు అయినను మనది మహమ్మదీయ మతంబు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాయన దేవుడు కాదే అట్టి దానిని విడిచిపెట్టి హిందూ మఠమునందు చేరి మన ఖ్యాతి కీర్తి తెచ్చినావు నీవు తల్లిదండ్రుల మగుమమ్ము దయను వీడి పోషణము చేయక ఉపదేశమైన మోక్ష మార్గం దొరుకునా మొదట తల్లిదండ్రుల సేవయే మెచ్చు దైవము గదా తల్లిదండ్రులతో మించిన దైవం ఉన్నదా లేదన్నట్టు మమ్మల్ని వినాడి గురుపదేశం అయిన నీకు మోక్షము సిద్ధించునా నీవు చిన్నవాడవు నీకు ఇవన్నీ ఎలా తండ్రి సర్వేంద్రియ విలక్షణుడైన జీవులకు చిన్న పెద్దతనము లేవు అది ఎట్లనైనా నాయన గురుడే తల్లియు తండ్రియు తండ్రి గురుడే తల్లియు తండ్రియు గురుడే నా బంధువంతు కోరికతోడన్ సద్గురుమూర్తి దివ్య గరపద సలసిజములు కొలువవత్తి తరగున తండ్రి
తండ్రి, తల్లిదండ్రులను ఎటువంటి వారు ఎవరు ఉన్నారో తండ్రి వినుము. నాయన, ఎందరు గర్భమందుమును ఏను తగించినాడనో, ఎందరి గర్భమందుమును ఏను తగించినాడనో, నేనెందరిని బ్రోచినాడనో, అందరును తల్లిదండ్రులిపుడైనను పోషణయు చేసినారనే నందరిని బ్రోచినాన. ఇది ఎంతయు దుర్లభమౌనుగాదే నానంద పదార్థమును గనుక యన్యద భల్కుట నార్య సమ్మతవు. నాయనా, నీకు పరమార్థం మన నెద్దియో తెలియక అవివేకమున పలుకుతుంటివి గాని ఆర్యాభిప్రాయం మనకు సరికాదు. ఉపదేశం ఇచ్చదామని గారడి వాని చందమున మాయ చేసి వారు చేయు పనులను నర్చించుకుందరు. ఏలా ఓలా ఏ కరో ఓ కరో బోలేగా రే కుछ नहीं समझ रहा है. చలో జాయింగే చలో నీరసింపక మనం పోదాం నడ్డు. నాయనా తండ్రి, క్షణభంగురమగు తను విధి తండ్రి, క్షణభంగురమగు తను విధి క్షణమగు విషయముల భ్రాంతి సర్వము వీడి లక్షణవేత్తలైన వారికి అనుమాత్రము భయము లేదు అవనిలో తండ్రి. తండ్రి, నీవు మాయే నేను మాయే సర్వంబు మాయే కావున ఈ క్షణభంగురమాయ తనువును జయించుటకే ఈ గురువుగారిని చేరితిని. ఇక నీ వెర్రి మాటలు మాని ఇంటికి పొమ్ము, నేను రాను. ఓహో, వీనికి ఎంత వైరాగ్యము కలిగనో తోచం పడదు. అయినా వేదోక్తులే కదా బేటా, నీరసింపక నా మాటలు నీరసింపక పోదాం పద. తండ్రి, తండ్రి గారు ఇక మారు బల్కకుడు. నా మనసు మారినది కాదు. మీకిదే 100 శతంబులు, మా తల్లి గారికి 100 నంబులు అని చెప్పుడు. అరే నీ అమ్మ బేటా బేటా అని కలవరిస్తున్నది రా, నిగ్రహాలమ్మా అని ఎందుకు ఇట్లా చేస్తున్నావు రా? నేను రాను, వెళ్ళండి. నవాబ్ సాబ్ గారు 10,000 నమస్కారములు, సలాంలు. పీర్ సాహెబ్ గారు, తాము వచ్చిన పని ఏమి చాలా పికర్గా మాట్లాడుతున్నారు, ఏమిదో తెలుపండి. मुस्लिम का बादशाह सलाम, मेरा बेटा खो गया, किधर गया? उसका ब्रह्मम का पास बैठा, वो अब छोड़ता नहीं है. वो ब्रह्मा हमारा बेटा उधर चिपक गया, आता नहीं, कितना रोता भी वो आता नहीं है. तो क्या करूं? आपके पास आया, मेरा बेटा को मेरे दिलाओ, कैसे भी दिलाओ. उसका माँ बेटा बेटा करे रो रहे जी, कैसे भी करके मेरे बेटा को दिलाओ, बस कुछ मत. పీర్ సాహెబ్ గారు, మీరు ఏ మాత్రం చింత చేయవలదు. నేను జవాన్లను తోలించి ఆ గురువు గారిని మీ సిద్ధైని ఇక్కడికి రప్పించి ఆ మహారాజుకు శిక్షించి నీ కొడుకు నీకు ముట్ట చేయగలడు. ఇక వెళ్ళుడు. अभी मजा आएगा, अभी मजा आएगा. ब्रह्मम का हमारा बेटा का. अरे जवान जल्दी हो. जी साहब, ఏమి ఆజ్ఞ? కంది మల్లయ కేడయందు ఏకు సాధు హైవాని కంది మల్లయ కేడయందు కంది మల్లయ కేడయందు ఏకు సాధు హైవాని కంది మల్లయ కేడయందు ఇందు లేక రాన మీరు తొందరాగే జాగరాకులాయని కంది మల్లయ కేడయందు मुसलमान लड़के को सिसवो का बना के हिंदू मत में घुस लिया. पानी ऊपर कसर साना है सजा दे देना है कंदी मल्लय केडयंदु चल्ला नी माकुलूरी अल्लाह बुजक्स है बिल्कुल पिल्लवानी तंड्र के उल्लासंगतुल सुनायकल కంది మల్లయ కేడయందు ఏకు
जवान कंदीमले पले में वीर ब्रह्म बोल के एक गुरु है अपना मुसलमान लड़के को हिंदू मतम लो जर्च कुन्नाट करके मूड माला पीर साहब मेरा पास पिरादी को आया। अब फिर जाके उसको बुला को लेकर आओ। फिर गुरु महाराज बुला के लाना, अभी उसको हानम से लाएंगे। निन्नु बुलाए राजुगार लापु काम तुमने चला रहा है गोप, लापु काम तुमने चला रहा है गोप, चलो चलो निन्नु बुलाए राजुगार। मुसलमान को हिंदू जैसी मूर्ति बन गया तुमने, बस तेरा ऊपर राजू गुस्सा करके उन्नाडु। चलो चलो निन्नु बुलाए राजुगार, चलो चलो निन्नु बुलाए राजुगार। मुसलमान को हिंदू जैसी मूर्ति बन गया तुमने, बस तेरा ऊपर राजू गुस्सा करके उन्नाडु। चलो चलो निन्नु बुलाए राजुगार। माकुलूरी अल्लाह का महिमा ना मालू तुझे, बीकु मांगुకుంట చాలా దోక చేతూ ఉన్నావు। చలో చలో నిన్ను బులాయే రాజుగార్, చలో చలో నిన్ను బులాయే రాజుగార్। आजी महाराज नीकु महाराज नवाबु साहब దగ్గరికి ముడుమాల పీరు సాహిబ్ గారు ఆకే కుబ్బ ఏడ్చినాడు। మరి కైకు బోలేతో మీది పాస్ ఆయన బేటా సిద్ధప్ప ఉన్నాడు కతే, వానికి ఏమీ మాయ చేసినవుకి ఏమోకి ఫిర్ జల్దీ ఉటో, ఆలస్యం అవుతుంది, ఆలస్యం చేస్తే మహారాజు కోపానికి వస్తాడు। చలో నాయనా సిద్ధ స్వామి, వింటివా? మీ తండ్రి గారు నవాబు వద్దకు పోయి మొరబెట్టుకునినారట, అందుకే నా కుమారులు ముందే చెప్పినారు ఇంటికి వెళ్ళి సుఖమునా నుండమని, అందుకే కదా తండ్రి గురువరా, మీ కృపయుండనేని ఆ నవాబుతో మాట్లాడి రాగలను, నన్ను ఆశీర్వదించి పంపుడు। మనోవాంఛా ఫలసిద్ధిరస్తు। ధన్యోస్మి దేవా ధన్యోస్మి। अरे बच्चे तू कौन है? नी पेरेमी? అయ్యా నేను మహమ్మదీయుడను, నా పేరు సిద్ధయ్య। अरे बच्चे तुम मूडमाला पीर साहब का बेटा है कि? అవునండి, నేను మూడుమాల పీర్ సాహెబ్ గారు మా తండ్రి। దేనికి? अरे मकरूर के बच्चे, ఎవరు తెస్తారు? सिद्धा मुद्दा सुद्धा नीकी का बुद्धि, सिद्धा मुद्दा सुद्धा नीकी का बुद्धि లేదు కదరా, ఒట్టు వైతరు గద్దల చేరిన పద్ధతి ఏలనురా, సిద్धा ముద్దా సుద్దా నీకి క బుద్ధి లేదు కదరా। నిక్కమైన మక్కులంబునకు నీ వెక్కసమనుకున్నావు, అక్క మసీదును విడిచి హిందూ మతములోనయున్నావు, సిద్धा ముద్దా సుద్దా నీకి క బుద్ధి లేదు కదరా। నాకు సలాము చేయకుండానే నాకు పడకున్నానా, నాకు నూరిపురి అల్లను కొలవక మతభ్రష్టుడవైను, సిద్ధా ముద్దా సుద్దా నీకి క బుద్ధి లేదు కదరా। अरे बच्चे तुम तुर्काकुलम में पैदा होकर हिंदू మతంలో చేరి నీవు జడినది కాక అందరికి చేర్పినావు, फिर నేను నీ కనబడతాలేన్ మక్రూర్ के बच्चे నాకు సలాం भी చేయవు। అయ్యా పరింపనెవ్వరి తరం పగును జిల్లలో, నా గురువు గారు తప్పనా సలామున పరింపనెవ్వరి తరం పగును జిల్లలో, పరింపనెవ్వరి తరం పగును జిల్లలో, నా గురువు గారు తప్పనా సలామున పరింపనెవ్వరి తరం పగును జిల్లలో, కరంబునెత్తియు సలాము
దొంకిలలో అయ్యా, నా గురువు గారికి తప్ప నా సలాములు వేరొకటి చేయటానికి వీలు లేదు. ఎందుకనగా మీరు పరీక్షించినట్లయితే ఆ పరీక్ష మీకు చూపించదని. అరే బచ్చే క్యా పరీక్ష కైసా హైకి చెప్పము. అయ్యా, ఒక పెద్ద నల్లసరపు గుండు తెప్పించుండి, ఆ పరీక్ష మీకు చూపించదని. अरे जवान जी साहब, एक बड़ा मजबूत काला पत्थर लेके आओ. ठीक है. अरे बच्चे क्या परीक्षा सूपता हो? अरे बच्चे क्या परीक्षा सूपता हो? सूप नहीं तो निधि होश बिंगा हो जाना. శ్రీదేవా మహాదేవా జయ దేవా మహాదేవా నమ్మితి నీ చరణం బ్రహ్మం పాడితి నీ నామం నమ్మితి నీ చరణం బ్రహ్మం పాడితి నీ నామం నాపై కోపము ఫలదయ్యా నాముర వినవా బ్రహ్మయ్యా నాపై కోపము ఫలదయ్యా నాముర వినవా బ్రహ్మయ్యా మా ఇంటి దైవము నీవని నమ్మితి మా ఇంటి దైవము నీవని నమ్మితి ఈ కార్పించితి నా హృదయం శ్రీదేవా మహాదేవా జయ దేవా మహాదేవా నమ్మితి నీ చరణం బ్రహ్మం పాడితి నీ నామం సూజించగదే నీ కరుణా పాలింపవేవో శుభచరణా సూజించగదే నీ కరుణా పాలింపవేవో శుభచరణా మా ఇంటి దైవము నీవని నమ్మితి మా ఇంటి దైవము నీవని నమ్మితి నీ కార్పించితి నా హృదయం శ్రీదేవా మహాదేవా జయ దేవా మహాదేవా నమ్మితి నీ చరణం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం యోగి తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమద్విరాట్ పోద్రూర్వీర్ బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. మహారాజ్, మేము అనుకుని మీ గురువు గారిని మిమ్మల్ని దూషించేదివి. మా తప్పులను ఒప్పులుగా భావించి మమ్మల్ని మీ పాదదాసులుగా భావించి రక్షించుడు తండ్రి. నవాబు గారు, మీదేమీ నేరం లేదు. మా పూర్వపుణ్య సుకృతమే కానీ వేరేమీ లేదు.
నాకొద్దు నిన్ను ముందు కదలిపితది బ్రోతు బొందితో కైలాసానికే కొనిపోతెను మూతో ఓ ప్రేమ కల్లాసారా దయలుందుమిక నా మీద అందరి స్నేహము నాకొద్దు అందరి స్నేహము నాకొద్దు నేను ముందు గదల్చెదయిపోతు పొందితోడ కైలాసానికే కొనిపోతెను మూతో ఓ ప్రేమ కల్లాసారా దయలుందుమిక నా మీద అందరి స్నేహము నాకొద్దు నేను ముందు కదలి ఏం చెప్తున్నావే దాదా పొద్దువా పోవాలి లేకి 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 రూకపోవానే పాత సత్తాయ పటేల్ రమ్మన్నాడు అదే ఒక సాటాన్ని అదే తెచ్చుకో గుల్లిస్తాడట అదే నెత్తిలో పెడతాడట అత్తనవాయే నువ్వు నేనే ఉండదు నేను నీకు కళ్ళు తెచ్చిపోతానంటే నువ్వు ఏమో తీపిరి పట్టుకొని ఉరికొచ్చినేమి కళ్ళు తాగుతారా ఇప్పుడు పని చేసుకోవాలి కానీ అరే కళ్ళు తాగకపోతే ఏం తాగుతారే మరి మనం మాది వాళ్ళం కళ్ళు తాగకపోతే ఏం తాగుతామే మరి నేనుండలేను నిమిషమైనా నీ ఇంట ఈ తంటలాతో కొడితే ఇగో అత్తది నువ్వు తీపిరి పట్టి కొడితే అత్తది నీకు పనికి మాలిన ఎత్త బాబా మరుదులు గోడి పనికి మాలిన ఎత్త బాబా మరుదులు గోడి పని చేయమని తిడితే పడబాని సగాను నేనుండలేను నిమిషమైనా నీ ఇంట ఈ తంటలాదో ఇంత కోపమా నా దేవతవు ఇల్లంతా వెలిగించే జ్యోతివో మతమేలని మా ఊళ్ళన్నంత మాటలకు మతమేలని మా ఊళ్ళన్నంత మాటలకు గతిజనానే నీ దాసుడనే గానా ఇంత కోపమా నా దేవతవు ఇల్లంతా వెలిగించే జ్యోతివవు ఇంత కోపానికి వస్తే నేను ఎట్లా బతానే కలిపాను పోయి నమ్మజాల మీ ఒళ్ళు మీరంతా ఒక్కడే ఈ పొద్దు నుండి మనం ఏరు పడితేనే కానీ గడి అయినా నీతోనూ కాపురము చెయ్యబోయి నమ్మజాల మీ ఒళ్ళు మీరంతా ఒక్కటే ఒకటే ఏ రూపనడమా ఎంత మాట అందరము పొత్తులో నుండినా గోలారాటం సారా గోరాము దూడగందర గోలాములకు మాది గోరాకు తొందరనే
గందరగోళంలో చిక్కిస్తావు అంటే అవే పెళ్ళవా ఏరు బడకను పొత్తులో నా ఇన్నాళ్ళు పడితాను చాలి కింద ఏరుబడి సామాన్ల సాంబయ్య ఏరు పడకను పొత్తులో నా ఇన్నాళ్ళు పడితాను ఇంకను తొందరేలనే ఆనందము అందరము పొత్తులు రెండినా పెరట్ల పెరుమాళ్ళు పెన్నాము మాట ఇది చెప్పు పెరట్ల పెరుమాళ్ళు పెన్నాము మాట ఇది తొందరేలనే ఆనందము అందరము పొత్తులో నుండినా దీని మధురమన్న తరమాన్న వశమాయి తరణి యందు దీని తలసగా దీని మధురమన్న తరమాన్న వశమా ఈ ధరణి యందు దీని తలసగా చిన్న పెద్దలైన దీని ఒకసారి రుచి చూసిన చిన్న పెద్దలైన దీని ఒకసారి రుచి చూసిన దీని మధురమెల్ల తరమ నా వశమాయి తరణి యందు దీని తలసగా వారెవ పెళ్ళం కన్నా ఎంత గమ్మతుందిరా నీ అవ్వ ఇది ఇదివరకు దాకా అంగడంగడి చేసి చీపిరితో కొట్టి దానితో కొట్టి దీనితో కొట్టి అవునే పోవాయే మాట సత్తా పనులు పిలుస్తున్నా మళ్ళీ నా గుళ్ళ శంకరయ్య ఉన్నాడు నా గుళ్ళ శంకరయ్య కూడా రమ్మన్నాడు ఓహో ఇక వీళ్ళంతా ఇక ఎట్లయితే అట్లా దాన్ని దోలెత్తా వెనక సిరి దోలెత్తా మీరు అంతా చూసుకోరు కానీ బొమ్మాయి ఏం చేస్తుండో చూడాలి మరి ఊళ్ళకెళ్ళి పోతే బొమ్మాయి కనబడతాడో మరి ఇక ఏం చేస్తాడో చూద్దాము మరి అందరికీ వాళ్ళకోళ్ళకు వీళ్ళకోళ్ళకు ఏమో 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 చెప్తుండట మరి ఇక మనమేమన్నా 4 ముచ్చట్లు సేవలు వారేసుకొని వస్తాం ఓకే బాయ్ మళ్ళా సిద్ధ శ్రీ గురు సేవను చేసి శాస్త్రమును విచారించిన వారికి ఈ శరీరములోనే ఆ యొక్క పరమాత్మ కనిపించును. ఆ క్రమమును నీకు చెబుతాను వినుము. మాయదారి మరలా బండిరా ఈ మాయ దేహం 6 చక్రములు అమరీయున్నవిరా. పంచవింశతి తత్వములచే 10 విధములైన వాయువులచే సప్తధాతువులు నవనాడులచే తైతక్కలాడే తోరు బొమ్మరా. మాయదారి మరలా బండిరా ఈ మాయ దేహం 6 చక్రములు అమరీయున్నవిరా. ఊపిరి పేరే హంసరా ఉచ్ఛ్వాస నిశ్వాసాల కోటరా. అహం క్రోధం అనుమార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా. మాయదారి మరలా బండిరా ఈ మాయ దేహం 6 చక్రములు అమరీయున్నవిరా. భూవిలయమై భుజస్థా
స్థానమున 4 రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును. ఒక గడియ 40 గడియలకు 6 నూల హంస జపము జరుగును. ఆదినాయకుడు గణపతిరా అదేరా మూలాధార చక్రము. ఆ కాల చక్రమునకు పైన 2 అంగుళములలో గుహ్యమందున జలస్థానమై 6 దళముల తెలుపు వర్ణమున వెలుగుతుండును. 16 గడియల 40 గడియలకు 6000 హంస జపము జరుగును. అధినాయకుడు ప్రజాపతిరా అదేరా స్వాదిష్టాన చక్రము. స్వాదిష్టాన చక్రముపై 3 అంగుళములలో నాభియందున అగ్ని నిలయమై 10 దళములలో నీలి రంగున వెలుగుతుండును. 16 గడియల 40 గడియలకు 6000 హంస జపము జరుగును. అరినాయకుడు లక్ష్మీపతిరా అదేరా మణిపూరక చక్రము. మణిపూరక చక్రము పైన 10 అంగుళములలో హృదయమందున వాయు నిలయమై 12 దళముల పచ్చని కాంతితో వెలుగుతుండును. 16 గడియల 40 గడియలకు 6000 హంస జపము జరుగును. అరినాయకుడు గౌరీపతిరా అదేరా అనాహత చక్రము. అనాహత చక్రము పైన 12 అంగుళములలో కంఠమందున గగన నిలయమై 16 దళముల జ్యోతి వర్ణమున వెలుగుతుండును. 2 గడియల 45 గడియలకు 6000 హంస జపము జరుగును. అరినాయకుడు జీవుడురా అరేరా విశుద్ధ చక్రము. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములలో భ్రూమధ్యమందున అంతఃకరణకు నిలయమై 2 దళముల శుద్ధ వర్ణముల వెలుగుతుండును. 2 గడియల 40 గడియలకు 1000 హంసల జపము జరుగును. అధినాయకుడు సర్వేశ్వరుడురా అరేరా ఆగ్నేయ చక్రము. ఈ చక్రమునకు నడినెత్తిపైన బ్రహ్మరంధ్రము కట్టున్నది. శ్రవణ నిలయమై తేజోమయమై సహస్రదళముల కమలమందున ఓంకారము ధ్వనించుచుండును. 2 గడియల 6 గడియలకు 1000 హంసల జపము జరుగును. అరినాయకుడు గురుమూర్తిరా అరేరా సహస్రారము. నాయన సిద్ధ, ఈ 7 చక్రములు తెలుసుకునిన సాక్షి తానయ్యున్నది. నీవు బాగుగా జ్ఞాపకం ఉంచుకోను. ఇంకా కొద్దిసేపట్లో మరొకసారి దీనిని వినిపిస్తాను. పద, అనుష్ఠానమునకు వేళయినది. పద. ఈ జన్మమిక దుర్లభమురా ఓరే సా జన్మ సాకార సద్గురుని గణరా. ఈ జన్మమిక దుర్లభమురా. నేనేమో అనుకుంటుంది కానీ ఈ బొమ్మయ్య చెప్పిన మాటలు వింటే పంచకళలు, పంచశక్తులు, పంచాగ్నులు మొదలగు 96 తత్వంలేగాక వీటన్నింటికి ఆదిదేవతలు ఉన్నారు. నేనిప్పుడే మదీయ భార్య గర్భమును వచ్చి చూసినగా ఇదే మంచి సమయం. నా దేవతలను దర్శించుకొని
చూస్తా. అని ఖడ్గముతో గంగి శిరము పుట్ట ఖండించగా అంతా రక్తమాంసమే తప్ప దేవతలు కానరాక భార్య శరీరంపై పడి దుఃఖించుడా కక్కయ్య. ఆహా, ఇదే మంచి సమయం. నా భార్య గాఢ నిద్రలో ఉన్నది. ఇప్పుడు నా దేవతలను చూస్తా. ఏవి దేవుళ్ళేవి, దేవతలెక్కడా, కళలెక్కడా? అయ్యో, అంత నెత్తురు మాంసమే, దేవుళ్ళు కనిపించరా ఇది? అయ్యో తల్లి, ఎంత పని చేసి తిని దయా విహీనుండనై జాలి అని మాట లేచ మాత్రం పోయినా లేక నిష్కారణముగా నీ మాయ గురువుల మాటలు నేను ఎందుకు పో? నాకు ఈ దుర్మార్గపు బుద్ధి ఎలా పుట్టే? పుట్టినతో నిద్రించుతున్న నా భార్యను చంప ప్రయత్నించుటేలా? ప్రయత్నించి నూరు కనుక చేతులార నా భార్యను చంపుకొనుటేలా? లోకంబులు నాకన్న కఠినుండెందైనంగలడా? అయ్యో సర్వేశ్వర, బ్రహ్మంగారు మహనీయులను ఎంచి ఆయన పలుకులన్నీ మూటకంబులు కావని తలంచి బంగారు వంటి నా భార్యను చేతులార చంపుకుంటుంది. అయ్యో దైవమా, ఎంత మోసపోయి తిని మాయ గురువుల మాటలు విని అన్యాయముగా నా యాలి కడుపు గోచుకుంటునే, నా బుద్ధుల మోహనాంగిని గోచుకుంటునే తండ్రి. అయ్యో సర్వేశ్వరా, నే చేయునది ఏమీ లేదు, చేసే కార్యం అంతా చేసి తిని, అయినా ఇప్పుడు వారు ఏమి చేస్తున్నారో చూసదుగాక. నాయన సిద్ధ, నీకు మరొకసారి ఆ యొక్క షడ్చక్ర నిరూపణ గురించి వినిపిస్తానని చెప్పితే కదా, చక్కగా వినుము నాయన. ఆధార చక్రమున 4 ధనములలో వినాయకుడుండును, స్వాదిష్ట చక్రమున 6 ధనములలో బ్రహ్మదేవుడుండును. ఇది అబద్ధము. మణిపూరక చక్రమున 10 ధనముల మధ్య విష్ణుమూర్తి వెలుగుతుండును. ఇది అంతకంటే శూన్య. మరియు అనాహత చక్రమున 12 ధనముల మధ్య రుద్రుడుండును. ఇది అంతకంటే శుద్ధ శూన్యము. విశుద్ధ చక్రమున 16 ధనముల మధ్య జీవుడుండును. ఇది ఆగ్నేయ చక్రమున 2 ధనముల మధ్య స్వయం ప్రకాశుండైన పరమాత్మయుండును. ఇది అంతకంటే శుద్ధ శూన్యము. ఇక 7వది అయినటువంటి సహస్రార చక్రమున 1,000,000 భానుల కన్న మిన్నయ్యి కాంతి కలిగిన శ్రీ గురుమూర్తి ఉండును. ఇది అంతకంటే శుద్ధ శూన్యం. బిడ్డ సిద్ధ, ఈ షట్చక్రాధీశులైన దేవతలను చూచి అతి భక్తిచే నీ మనస్సులో ధ్యానము చేసుకుని చుండుము. అయ్యో, అక్కడ ఉండిన కదా చూచుట, పూజించుట, తరించుట.
వీడెవడో నేను చెప్పిన వాటికన్నింటికి వ్యతిరేకం పలుకుతున్నాడు. ఓయి నీవెవండవరా గోడచాటన ఉండి నేను చెప్పిన వాటికన్నిటికీ వ్యతిరేకంగా పలుకుతున్నావు. నీకేమి కావలయను? నీవెవండవు? నీ వృత్తాంతమేమో తెలుపుము. ఎన్ని కొంపలార్చదవో ఇట్టి మాయ బోధ సలిపి, ఎన్ని కొంపలార్చదవో అన్న దొంగ వేషధారి వనుచు తెలియనది, ఎన్ని కొంపలార్చదవో ఇట్టి మాయ బోధ సలిపి. వేదాంతము సత్యమనుచు నీదు వాక్యములను నమ్మి, వేదాంతము సత్యమనుచు బొమ్మయ్య, వేదాంతము సత్యమనుచు నీదు వాక్యములను నమ్మి, నాదగు గృహలక్ష్మిని అన్యాయం ఎన్ని కుంపలాటదవో. నీవు చెప్పినవన్నీ అబద్ధము అబద్ధము. ఎందుకయ్యా మాలాంటి జాతి తక్కువ వారితో మీరు ఇలాంటి అబద్ధములు చెప్పి ఇంకా ఎంతమంది పొట్ట కోయించదమయ్యా? నాయన నేనేమి చెప్తేని నీవెట్లు నా మాటలు నమ్మి చెడిపోతూ సిద్ధయ్య గారికి బోధించుతున్నవన్నీ విని పంచకళలు శక్తులు నాభికాడ బొడ్డుకాడ ఇక్కడ అక్కడ ఎక్కడున్నారయ్యా దేవుళ్ళు? ఎక్కడా లేరు. నాయన నీవెట్లు నిదర్శనము చూసినవని మాట్లాడుతున్నావు? నా భార్య గర్భము కోసి చూసిన కాబట్టి నాకు తెలిసినది. నీ భార్య పొట్టన కోసి నా పొట్టన పెట్టుటకు కారణమేమిటయ్యా? త్వరగా చెప్పము. సిద్ధయ్య గారికి బోధించుతున్నవన్నీ విని నేను ఆ కార్యము చేసినానయ్యా. ఓరి నీ చేతుల నిండా రక్తం ఏమిటి? నీ భార్య పుట్టగోచి చూసినావా? నా భార్య గర్భము కోసి చూడగా రక్తము కాకపోతే ఇంకేమి వస్తుందయ్యా? అవురా భక్తుండా నా నీతండే భక్తుడు, ఇంకా నిజంగా నీతని తరింపజేయక తప్పదు. నాయనా కక్కడ నీ భార్య పుట్టగోచి ఎత్తడ సూచితవో త్వరగా వెళదాం. నా గృహంబరినే గర్భఛేదనము చేసి తిని. నాయనా కక్క నా దేవతలను దర్శించుకుని దృఢమనమున్న లెమ్ము నీ గృహమునకి వెళదాము. పద అని కక్కయ్య ఇంటికి ఎగుట. ఇగో ఇక్కడనే కోసిన చూడు చూడు చూడు. నా భార్య గర్భము కోసి చూడగా మీరు చెప్పిండ్రే షట్చక్రాధిపతులు కనిపించలేదు. నాయన నేను చూపునవి అతి రహస్యములైనవి, బ్రహ్మేంద్రాదులకు అభేద్యములైనవి. మీరు ధైర్యవంతులై చూడు, మీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాను. అరయ నాలుగు దళంబుల ఆధార చక్రంభు అధికారి గణపతి యగును కక్క. అధిపుడధికారియౌ ఆరుదలంబుల స్వాదిష్ట చక్రంభు ధరణిదలయు. నిజమే స్వామి. మెరయు అనహతంబునకు ఈశ్వరుడే దేవుడై బరగు కక్క. అది నిజమే. శత విశుద్ధ షోడశ దళంబు జీవుడలరు భరగు మధ్యమ మందు కళ మధ్య నుండై సహస్రారమణుడు చక్రమందు వెలుగొల్దు గురుడు ధన్యులారా. నాయన నా దేవతలను చూచి మీరెంతో ధన్యులైనారు, అందుకే నా పావనమూర్తులను చూడగలిగితే. నా చేతులారా చేసిన ఈ స్త్రీహత్య ఎట్లు బాయరు దేవా? నాయన కక్కడ నీకేమీ నా స్త్రీహత్య బాధింపదు. నీ భార్యను పునర్జీవితగా చేసేదను, నీవేమి భయమునందుకము. తొందరగా లేపును స్వామి, మనం పోవాలి, పనుకోవాలి. స్వామి
తల్లి, నీవు నీచ జాతి యందు పుట్టినను మిగుడ గుణశాలివి, మహాసాధ్వివి. అగుట చేతనే నీవు తిరిగి పునర్జన్మమునకు రాగలిగితివి. అమ్మా, ఇక మేము పోయి వచ్చేదము. అక్కడ నీవు నాకు ప్రియ శిష్యుండవు. స్వామి, నేను అంటారాను స్వామి, నన్ను ముట్టుకున్నారా? నేను మాదిగ కులములు పుట్టిన వాడిని స్వామి. పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. తిట్టిన నోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేను రావాళ్ళ తిక్క, వదిలేను రావాళ్ళ తిక్క. పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. జగతిన వెలిగే సూర్యచంద్రులు నీ కూడాన వెలుగనంటారా? ఆలాహలమండే అగ్నిదేవుడు మిమ్మంట కొండపోతున్నాడా? చల్లగా వీతే వాయుదేవుడు మిమ్మంట కొండపోతున్నాడా? ఆ దేవుళ్ళకేలేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. ఆదిలోన కుల మతాలు లేవు, వాడు వీడను తేడా లేవు. దేహానికే ఈ భేదాలన్నీ అంటరానితనం ఆత్మకు లేదు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జగతిన వెలిగే సూర్యచంద్రుడు నీ గూడాన వెలగనంటారా? ఆలాహలమండే అగ్నిదేవుడు మిమ్మంట కుండపోతున్నాడా? చల్లగా వీతే వాయుదేవుడు మిమ్మంట కుండపోతున్నాడా? ఆ దేవుళ్ళకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని జీవనాధారమైన నీరు నిన్ను తాకవద్దు పొమ్మంటుందా? అందని కందని ఆకాశం నీకే అందకపోతుందా? సస్యశ్యామలమైన నేల నువ్వు తుల్లిత పండకపోతోందా? పంచభూతాలకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. అందరూ నీకే దాసోహం అను కాలం దగ్గరలో ఉంది. అగ్రగాములై రాజ్యాలేలే అదృష్టము పడుతుంది. తప్పదురా నా మాట నే చూపింది సూటి బాట. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క, బాధపడకురా కక్క. నాయన, ఇక ఇప్పటి నుండి అంటరాని వాడని మాత్రము నీవు అనుకోకు. నీవు నాకు ప్రియ శిష్యుండవురా నాయన. ఇక నేను పోయి వస్తాను స్వామి. మేము కూడా మీ వెంట రావచ్చా స్వామి? ఎప్పుడో ఏ వేళనోది వెళ్ళిపోతుంది. చెప్పకను కను రెప్ప పాటున చెదిరిపోతుంది. చెట్టునందో గట్టునందో చేటుకాల మూలలందో చెట్టునందో
గట్టునందు చేటు కాల మూలలందు గట్టిగా నీ బంది వదలి పిట్టలెగచినట్టు వలనే ఎప్పుడో ఏ వేళనోది వెళ్ళిపోతుంది చెప్పకను కను రెప్ప పాటున చెదిరిపోతుంది పగటి యందో సంధ్య యందో పరగ మధ్య రాత్రి యందో పగటి యందో సంధ్య యందో పరగ మధ్య రాత్రి యందో గట్టిగా నీ బంది వదలి పిట్టలెగచినట్టు వలనే. నంద్యాల అనే పట్టణము చేరుట ఆ పట్టణ విశ్వబ్రాహ్మణుల గర్వమనుచులకై సిద్ధయ్య గారిచే పుట్టెడు బియ్యము అన్నము భుజింపజేసి అట నుండి బయలుదేరి మహారణ్యములో బ్రహ్మరాక్షసి గర్వభంగం మార్గమధ్యలో శునకభక్షణ శిష్యుల గర్వాపహరణ. నంద్యాల విశ్వబ్రాహ్మణులు వివేకచారి ప్రవేశము. అయ్యా మేము విశ్వబ్రాహ్మణుడము కడు బీదవారము ఏదో ఇంత సంచారం వెళ్ళినాము. వివేకచారి చూశావా, ఈయన విశ్వబ్రాహ్మణుడట. పుట్ట కూటికూరకై కృత్రిమ వేషము దాల్చి ఒక దూదేకుల వారిని వెంబడించుకొని బైరాగి వాళ్ళ గ్రామం తిరుగుచున్నాడు. ఇటువంటి వారిని గౌరవింపవచ్చునా? అవివేకచారి, నీవనున్నది వాస్తవమే, కానీ అతన్ని అవమానించిన మనకు కలుగు లాభం లేవు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పరీక్షిద్దాం. ఏమి పరీక్షరా? వాడికేం తెలుసు, మనకు ఏం చెప్పగలడు? ఇదంతా డంబిక విషయమే కదా. మీరు మా విధంగా కృషి చేసుకొని ధనవంతులు ఉండక నీ తేర తిరుగుచుంటే. అయ్యా, కడుపులో ఆధారము లేకయున్నాము, ఏమి పని చేయగలము? కొంచెము అన్నం పెట్టి మా ఆకలి శాంతిని చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇంత ఆకలి అంటున్నారు, ఎంత భోజనం చేయగలరు? అయ్యా, మీరెంత పెట్టితేనంత తినగలము. ఒక పుట్టెడు బియ్యపు అన్నము తినగలరా? నిరాటంకముగా మీరెంత పెట్టినా అంత తినగలము, అంతటి ఆకలి అవుతున్నదండి. సరే, అటులైనా కొంచెం తాలు. రండి వడ్డించినాములెండి, అన్నం భుజించండి, మీ త్రోవన వెళ్ళండి. నిండు సుదచే కడబడలి ఉండినమని పలికి తిరి, నిండు సుదచే కడబడలి ఉండినమని పలికి తిరి, పండిన అన్నం మిగులాకుండగా భోంచెయ్యండి. రండి వడ్డించినాములెండి, అన్నం భుజించండి, మీ త్రోవన వెళ్ళండి. అన్నము మిగిలిన మిమ్ముల మన్నించక శిక్షింతుము, అన్నము మిగిలిన మిమ్ముల మన్నించక శిక్షింతుము, అన్నుగా శ్రీ మాకులూరి పరమేశ్వరుని సాక్షిగా రండి. వడ్డించినాములెండి, అన్నం భుజించండి, త్రోవన వెళ్ళండి. అయ్యా, ఇదో పుట్టెడు బియ్యం అన్నం రాసి పోసినాము, ఒక మెతుకు మిగలకుండా భుజించవాలి. భుజించవాలని. నాయన సిద్ధ దేవా, ఈ అన్నప్రాశిని భుజించుము నాయన. మహాప్రసాదం. మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురో శ్రీ జగద్గురో, మమాత్మా సర్వభూతాత్మా, తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. నాయనలారా, ఇంకనూ ఆ సిద్ధనికి ఆకలి తీరలేదట, ఇంకేమైనా ఉంటే తీసుకురండి. స్వామి, ఆకలి అజ్ఞానందకారంలో చిక్కి మెరుగుగా
వలసినంత వలసినంత అన్నం పెట్టుటకు మాకు శక్తి చాలదు. ఈ సిద్ధయ్య గారు స్వామి సద్గురు ఆకలి స్వామి సద్గురోత్తమ తాము కేవలము పరాత్మవతారులుగానున్నారు. అజ్ఞాన అంధకారంలో చిక్కి మిమ్ము ఎరుంగక దూషించితిమి. కరుణించి మీ బిడ్డల మాకు మా సంశయం మాల్పి మమ్మల్ని కృతార్థులు చేయి. బిడ్డలారా, అదెద్యో తెలుపుడు మీ సంశయములను తీర్చదను. స్వామి బ్రాహ్మణులు చతుర్వేదములనియు బ్రహ్మకు చతుర్ముఖములనియు బోధించుచుండిరి. విరాట్ విశ్వకర్మ విషయంలో బ్రహ్మకు ఐదు ముఖములని బోధించుచుండిరి. స్వయంభు విరాట్ విశ్వకర్మకు ఎన్ని ముఖములో ఏ ముఖమున ఎవరు జన్మించరో విశ్వకర్మ సృష్టి తెలుపుడు స్వామి. బిడ్డలారా, స్థిరచిత్తముతో వినుడు తెలిపెదను. న భూమి న జలం చైవ న తేజో న చ వాయుః న చ బ్రహ్మ న చ విష్ణుః న చ రుద్రాశ్చ తారకా సర్వశూన్య నిరాలంభో స్వయంభో విశ్వకర్మణ అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు ఏమి లేక సర్వశూన్యమయ్యున్న కాలమందు కోట సూర్యులుగా వెలుగుతున్న బట్టబయలులో నుండి దశవిధ నాదములు పుట్టి ఆ నాదములు 10 కలిసి జ్యోతిర్మయాకారముగా నుండబడినదే స్వయంభూ విరాట్ విశ్వబ్రహ్మ స్వరూపమయ్యుండెను. ఆ రూపమందు పంచముఖ సామ్రాట్టైన విశ్వకర్మ ఒక్కడే నిలిచెను. అట్లు నిలిచిన పరమేశ్వరుని స్వరూప ధ్యానమేమనగా సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం తదా ఈశాన్యముఖ సంజాత పంచైతే విశ్వకర్మణ. ఇటుల 5 ముఖములు పుట్టెను. ఆయా ముఖములందు పుట్టిన వారు ఏమనగా సద్యోజాతముఖమందు మనుబ్రహ్మయు ఋగ్వేదము పుట్టెను. వామదేవముఖమందు మయబ్రహ్మయు యజుర్వేదము పుట్టెను. అఘోరముఖమందు తష్టబ్రహ్మయు సామవేదము పుట్టెను. తత్పురుషముఖమందు శిల్పిబ్రహ్మయు అధర్వవేదము పుట్టెను. ఈశాన్యముఖమందు విశ్వజ్ఞ బ్రహ్మయు ప్రణవ వేదము పుట్టెను. ఇటులా పంచముఖ సామ్రాట్టైన విశ్వకర్మకు మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్టబ్రహ్మ, శిల్పి బ్రహ్మలు ఉద్భవించి ఇక ఈ పంచబ్రహ్మల వల్ల ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అను పంచశక్తులు కలిగను. ఆ పంచశక్తుల వలన ఈ ప్రపంచమంతయు నిర్మాణమాయను. తెలిసినదా బిడ్డలారా? కనుగొనమైతిమిగా పావన నామ మీ జ్ఞాన ఘనశక్తి సూక్ష్మమైన కనుగొనమైతిమిగా ముని జన వందిత ముక్తి ప్రదాత ముని జన వందిత ముక్తి ప్రదాత చితమకులూరి సచిదానంద రూపా చితిమకులూరి సచిదానంద రూపా పతిలోదరమా పాహి పరాత్పర కనుగొనమైతిమిగా. సకలలోకకర్త సర్వపాపహరణ శిక్షించుడు రక్షించుడు. సరే బిడ్డలారా, ఇప్పటికి ఉత్తర దేశ యాత్ర,
దక్షిణ దేశ యాత్ర చేసి మహావింతలు చూచితమి. ఇంకా కొన్ని విపరీత దృశ్యములు చూపించదను, రండి. స్వామి మేము కూడా అనుమతించు. సరే, అలాగే రండి.